హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మనము దోసకాయ పచ్చడి చేసేద్దాం. నోటికి కాస్తంత కమ్మగా రుచికరంగా. దానికి కావాల్సినవి పల్లీలు, దోసకాయలు, జీలకర్ర, ఎల్లుగడ్డ, ఉప్పు, పచ్చిమిర్చి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇవి. మనం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని నోటికి కమ్మగా కాస్తంత రుచికరంగా తినాలనిపించినప్పుడు తినొచ్చు. వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో నేను ఫస్ట్ అయితే పల్లీలు వేసేస్తున్నాను. ఆ పల్లీలను మనము మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెంగా అలాగే మనము మిక్సీ పట్టేద్దాం. ఇంకొకసారి తిప్పేద్దాం. ఇప్పుడు బాగా తిప్పిన తర్వాత అప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేద్దాం. మనం ఫస్ట్గా ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి వేసేసి మరి పేస్ట్గా కాకుండా కొంచెం అట్లా పలుకుగా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మరి పేస్ట్ అయితే అంత బాగోదు, ఎందుకంటే పల్లీలు కూడా వేసాం కాబట్టి మనకు రైస్లో కలుపుకునేటప్పుడు అంత మంచిగా అనిపించదు. అందుకనేసి అలాగే దోస ముక్కలు, నాకైతే ఇలా దోసకాయ ఏమంటారు తొక్కుతో తినడం ఇష్టం. కొంతమంది తొక్కుతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అవి వేసి మళ్ళా రెండుసార్లు కొంచెం కొంచెంగా వేసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసుకొని, అంటే ఫైన్ పేస్ట్గా కాకుండా, మరలా ఎందుకు చెప్తున్నాను అంటే అలా పేస్ట్గా అయితే అంతగా బాగోదు. కొంచెం పలుకుగా దోస ముక్కలు అలా మనం రైస్లో కలిపినప్పుడు తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను అలా చెప్పడము. ఇంకా మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేయించినటువంటి బాండీలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెంగా కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని అది మంచిగా వేగిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లోని పచ్చడి అంతా తీసేసి, చూసారా, అలా అయితే సరిపోతుందన్నమాట. అలా కొంచెంగా కచ్చపచ్చగా అయితే సరిపోతుంది. ముక్కలుగా అందులో వేసేసి మంచిగా తిప్పేసుకోవడమే. మీరైతే దోసకాయ పచ్చడిని ఇంకా చాలా రకాలుగా చేస్తారు, టమాటా వేసి. అది కూడా ఇంకొకసారి మనం చేసుకొని టేస్ట్ చేద్దాం. ఇలా మనకు నోటికి ఒకసారి కమ్మగా తినాలనిపించినప్పుడు మనకు కారం ఎంత కావాలో చూసి పచ్చిమిర్చి వేసుకొని, ఉప్పు చూసుకొని, ఇంకా వేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి వడియాలు వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. ఇంకా అసలు ఏమీ అవసరం లేదు. అలాగే మంచిగా ఫాస్ట్గా తినేయచ్చు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.